ఓం నమ శివాయ నమ. జై సమ్మక్కాయ నమ. జై సారలమ్మాయ నమ. జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 జూలై మాసం సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, స్థాన యోగం, పూజ యోగం, లక్ష్మీ యోగం. వీళ్ళకి చేతిలో ఎక్కువగా లక్ష్మి నిలబడదు, వస్తుంటుంది పోతుంటుంది. మరి చిన్న వయసు నుంచి చాలా కష్టపడుతుంటారు, కానీ ఏ విషయంలోనైనా కూడా ముందడుగు వేస్తుంటారు. అంటే ఏ విషయమైనా కొంచెం ఒక అడుగు ముందే ఉంటారు వీళ్ళు. అంటే ఏదైనా సరే కొంచెం ఆలోచన చేయరు. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే అదృష్టం, జీవితం, స్థానం, యోగం, ప్రభా, నక్షత్రము, స్థాన బలం, పూజ బలం. విద్యార్థులకి మంచి విద్య, ఆలోచన, విదేశాల ప్రయాణాలు కనబడుతున్నాయి. మరి వాహనాల ప్రయాణాలు చాలా వరకు విజయంగా కనబడుతుంది. మరి ప్రేమ సమస్యలో విజయము, ఉద్యోగ విశేషాల్లో మంచి మంచి అవకాశాలు ఈ నెల జూలై 17వ తారీఖు నుంచి మొదలవుతాయి. మరి శత్రువులతో విజయము, కోర్టు సమస్యలతో జయప్రదం. ఆరోగ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విశేషంలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు, కొంచెం బాడీ ఫ్రెండ్ వచ్చే మార్గాలు ఉన్నాయి. మరి హెల్త్ ప్రాబ్లంలో కూడా కొన్ని జాగ్రత్తలు పడాల్సిందే. కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా కొంచెం అశ్రద్ధగా మీరు పాటించినట్టుగైతే కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు మీకు ఎదురవుతాయి. మరి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాల్సిన యోగం అనేది కనబడుతుంది. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఏ కార్యక్రమైనా కానీ కొంచెం ఆలోచించి చేయండి. మరి గృహిణులకు మానసికమైన ప్రశాంతత కొంచెం ఇబ్బందిగా కనబడుతుంది. కాబట్టి ఒక స్త్రీతో మీకు చాలా వరకు జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే ఒక స్త్రీ వలన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురై లేనిపోయిన సమస్యల్లో మిమ్మల్ని ఇరికించి కొంత ఇబ్బందికరమైన సమస్యలు మీకు వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కొంత జాగ్రత్త అనేది పడాల్సి ఉంది. మరి రాజకీయంలో కూడా చూసుకుంటే రాజకీయంలో విజయము, మీడియా రంగంలో విజయము, రైతుల్లో కూడా విజయము. ఈ 3 రంగంలో ఉండవలసిన వాళ్ళకి అద్భుతంగా విజయంగా సాధించాల్సిన కళ అనేది ఉంది. మరి ఈ నెలలో రియల్ ఎస్టేట్ చేయాల్సింది కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా కొన్ని మొదలు పెట్టాల్సింది కూడా కొన్ని ఉంది. మరి ఆ కార్యక్రమాలు కూడా తప్పకుండా అభివృద్ధిగా అవుతాయి. మరి మీరు చేయాల్సిన కార్యక్రమం 100% మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కువగా మీరు ఏ కార్యక్రమైనా ఏదైనా కూడా మీరు చేసే ముందు 10 మందితో చెప్పి చేయొద్దండి. మరి మీరు చేసే వ్యవసాయంలో కానీ, మీ ఇంట్లో కానీ, మీ భూమిలో కానీ ఆ భగవంతుడు కృప వలన బంగారం దొరికే అదృష్ట యోగం కూడా మీకు కనబడుతుంది. కాబట్టి మీ మంచి లైఫ్ని మధ్య వాళ్ళ మాట విని లేనిపోయిన బిజినెస్లలో మీరు పార్ట్నర్షిప్గా కలిసి మీరు అమౌంట్ పెట్టుకొని మీరు మనిషికి ఆశ ఉండాలి, అతిగా ఆశ ఉండకూడదు. అతిగా ఆశ, అతిగా ఆలోచన అనేది మనిషికి ఇబ్బందికరం. కాబట్టి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏది చేసినా కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని పాటించండి. కాబట్టి మీరు చేయాల్సిన టయాలు అనేది పెద్దగా అనుకూలం అనేది లేకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ నెలలో అద్భుతమైన విజయాలను మీరు సాధించే మార్గం ఉంది. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి తిరుగు లేకోకుండా రాజకీయంలో కూడా కొంత పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా కనబడుతుంది. కాబట్టి మరి చాలామందికి మరి రాజకీయంలో కూడా ఇప్పుడు రావాల్సిన కొంత ప్రెసిడెంట్ విశేషాల్లో కానీ, మండల విశేషాల్లో కానీ కొంతమంది నిలబడాల్సిన కొన్ని ఉన్నాయి. కాబట్టి దాంట్లో కూడా ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి విజయం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు మంగళవారం మీరు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే శ్రీ హనుమాన్ని పూజించాలి, హనుమాన్ చాలీసా చదవాలి. దాంతోపాటు మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే
101 తమలపాకుతోని ఆ ఆంజనేయ స్వామికి మాల వేసి పూజా బలం చేయండి. తర్వాత అది 3 వారాలు అయిపోయిన తర్వాత మళ్ళొక 3 వారాల పాటు ఆయనకి ఇష్టమైంది వడమాల. ఆ వడమాలని ఆ స్వామి మెడలో వేసి మనస్ఫూర్తిగా మీరు నమస్కారం చేసుకోండి. మీ ఆరోగ్యము, మీ విద్య, మీ ఉద్యోగము, మీ సంతానము అన్నీ మీకు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఇంకెలాంటి సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మేము చూసి జాతక కుండలి వేసి మీకు ఏముందా అనేది మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.